అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 12. అన్విక వాటర్ తీసుకుని వచ్చేసరికి ఆద్విక్ బయటికి వెళ్ళిపోతాడు. అన్విక వాటర్ తీసుకుని వచ్చి ఆద్విక్ కోసం చూస్తుంది. అక్కడ తను లేకపోయేసరికి తప్పించుకుని వెళ్ళిపోయాడు, లేకుంటే ఈ టిఫిన్ తినేదాకా అడుగు బయట పెట్టనిచ్చేదాన్ని కాదు అనుకుంటుంది. నువ్వంతటా నువ్వే నన్ను తరిమేసేదాకా రోజు ఇలానే ఏదో ఒకటి చేసి నిన్ను టార్చర్ చేయకపోతే చూడు అనుకుని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆద్విక్ వెళ్తుంటే భాస్కర్ గారు కాల్ చేస్తారు. డిస్ప్లేలో నేమ్ చూసి లిఫ్ట్ చేసి మామయ్య చెప్పండి అంటాడు. ఎలా ఉన్నావు ఆది అని అడుగుతారు భాస్కర్ గారు. ఆద్విక్ నవ్వుతూ మీ అమ్మాయి మీద మీకు చాలా నమ్మకం ఉంది మామయ్య, అందుకే ఒక్కరోజుకే కాల్ చేసి నా బాగోగుల గురించి అడుగుతున్నారు అంటాడు. భాస్కర్ గారు కూడా నవ్వి అప్పుడే స్టార్ట్ చేసేసిందా తన వారిని అంటారు. అప్పుడేనా అంటారేంటి మామయ్య, మీరు అలా వెళ్ళారో లేదో ఇలా స్టార్ట్ చేసింది. నన్ను నైట్ అంతా పడుకోనివ్వకూడదని ప్లాన్ వేసి కబోర్డ్లో ఉండాల్సిన బట్టలన్నీ తీసి రూమ్ అంతా పరిచింది. ఎందుకెలా అంటే చీర కోసం అని చెప్తుంది. చీరలు లేవు కదా, కట్టవు కదా అంటే పెళ్లి చీర అంటుందా అంటాడు. భాస్కర్ గారు గట్టిగా నవ్వి నేను చీరలు కట్టనని గొడవపడి పెళ్లి రోజు కట్టుకున్న చీరలు కూడా మా ఇంట్లోనే వదిలేసి వచ్చింది కదా అంటారు. ఆద్విక్ నవ్వి ఏదో ఒక రీజన్ చెప్పాలిగా మావయ్య, సో అది చెప్పింది అని. ఇంకా ఈరోజు చేసిన పని ఇంకా హైలైట్, మైదాతో ఉప్మా చేసి పెట్టింది. రోజు తనే వంట చేస్తుందంట, నేను తినాల్సిందేనంట అంటాడు. భాస్కర్ గారు నవ్వలేక నవ్వుతూ నా కూతురు చాలా తెలివైంది అల్లుడు, ఆడవాళ్ళకి ఎక్కడ పట్టుకోవాలో బాగా తెలుసు. ఒకటి కడుపు మీద, 2 బెడ్ మీద, ఈ 2 వాళ్ళకి అస్త్రాలు. నా కూతురు కూడా అదే యూజ్ చేసింది నిన్ను సతాయించడానికి అంటారు. వామ్మో, 2 రోజుల్లోనే మరీ ఎంతగా నా మీద రివెంజ్ ప్లాన్ చేసింది. ఇంకేమేం చేస్తుందో ఏమో మావయ్య అంటాడు ఆద్విక్. భాస్కర్ గారు నవ్వి చూద్దాం అని కాస్త జాగ్రత్తగా ఉండాది, ఎందుకంటే అన్వి చాలా మొండిది. తను ఏదైనా కావాలి అనుకుంటే దానికోసం ఏమైనా చేస్తుంది అంటారు. తనేదో కోపంలో ఉండి అలా చేస్తుందిలే మావయ్య, కొంచెం కోపం తగ్గితే తనే మళ్ళీ బాధపడుతుంది అంటాడు ఆద్విక్. ఇంత అర్థం చేసుకునేవాడు నా కూతురు జీవితంలోకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అది అని కొంచెం ఎమోషనల్ అవుతారు భాస్కర్ గారు. తనకి ఇంకా చిన్నపిల్లల మెంటాలిటీ పోలేదు మావయ్య. అన్వి గురించి నాకు తెలుసు కదా, తనకి కోపం ఎక్కువ, ఈగో ఎక్కువ, అంతేకాని మనసు చాలా మంచిది. తను తప్పు తెలుసుకున్న తర్వాత నిమిషం కూడా ఆలోచించదు, వెంటనే వెళ్ళి సారీ చెప్పేస్తుంది. భార్య ప్రేమ అనంతం మావయ్య. మనం వాళ్ళని ఏమన్నా కూడా మన మీద కోపం చూపిస్తారే కానీ మనల్ని వదిలి మాత్రం వెళ్ళిపోరు. మనం వాళ్ళతో గొడవ పడ్డప్పుడే పుట్టిల్లు గుర్తొస్తుంది, అందుకే అలిగి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళినా మనం తిన్నామా లేదా, ఎలా ఉన్నామో ఏంటో అంటూ కంగారు పడిపోతారు. మన మీద కోపం తగ్గగానే నేను ఇక్కడే ఉంటే మా ఆయనకి ఇబ్బంది అని చెప్పి వెంటనే వచ్చేస్తారు. మనం బయట ఎంత కష్టపడుతున్నామో వాళ్ళు ఇంట్లో అంతే కష్టపడుతుంటారు మన కోసం. అలాంటిది వాళ్ళని ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా మావయ్య అంటాడు. భాస్కర్ గారు నిజమే అది అని, ఎల్లుండి పండగ కదా, మిమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేద్దామని కాల్ చేశాను. అది మీ అత్తమ్మ అక్కడుండే కూతురు గురించి ఆలోచిస్తూ ఇక్కడ నా బుర్ర తింటుంది అంటారు. ఆద్విక్ నవ్వి ట్రై చేస్తాను మావయ్య, ఈ ప్రొఫెషన్లో ఎప్పుడు ఎక్కడ ఉంటానో చెప్పలేను కదా. ముందే ఆ మినిస్టర్ అన్విని టార్గెట్ చేశాడు, ఎప్పుడు ఎక్కడి నుండి ఏ ఆపద వస్తుందో అని ఒక పక్క టెన్షను అంటాడు. నేను సీఎంతో మాట్లాడతాను అది అంటారు భాస్కర్ గారు. వద్దు మావయ్య, వాళ్ళకు కూడా మినిస్టర్ గురించి అన్నీ తెలుసు. కాకపోతే అతనికి చాలామంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కడ సీఎం పదవి టెండర్ పెడతాడో అని ఆయన కూడా ఏం చేయలేకపోతున్నాడు అంటాడు ఆద్విక్. అలా అని వాడిని వదిలేస్తే మన అన్వీని ఏమన్నా చేస్తే అది అంటారు కంగారుగా.
వాడికి కావాల్సింది అన్విక దగ్గర ఉన్న ప్రూఫ్స్ మావయ్య. అవి వాడి చేతికి దొరికాయి. మీ పలుకుబడి గురించి తెలుసు కాబట్టి వాడు అన్వి జోలుకు రాడు, ఆ భయం అక్కర్లేదు. కాకపోతే మన అన్వి దగ్గర జాగ్రత్తగా దాచినవి వాడి చేతికి ఎలా వెళ్ళాయి అన్నదే మనం కనుక్కోవాలి అంటాడు ఆద్విక్. అన్వికి ప్రాబ్లం లేనంత వరకు నేను కామ్గానే ఉంటా అది, కానీ తనకి చిన్న దెబ్బ తగిలినా వాడిని ఊరికే వదిలిపెట్టను అంటారు. సరే మావయ్య, ఆఫీస్కి వచ్చేసాను, తర్వాత కాల్ చేస్తాను అని పెట్టేస్తాడు ఆద్విక్. ఫోన్లో వాల్పేపర్గా ఉన్న వాళ్ళ పెళ్లి పిక్లో అన్విని చూసి నవ్వుకుంటూ వాళ్ళ సెకండ్ మీట్ని గుర్తు చేసుకుంటాడు ఆద్విక్. రోజు జాగింగ్ వెళ్ళే అలవాటు ఉన్న ఆద్విక్ ఆ రోజు కూడా పార్కుకు వెళ్తాడు. అదే పార్కుకి అన్విక కూడా వస్తుంది. ఆద్విక్ వెళ్ళేసరికి అన్విక ఒక చెట్టు దగ్గర నిలబడి అక్కడ తొంగి తొంగి చూస్తుంటుంది. ఆద్విక్కి తన బ్యాగ్ కనిపిస్తుంది కానీ ఫేస్ కనిపించదు. అలా చూస్తున్న అన్వికని అబ్జర్వ్ చేస్తూ ఒక రౌండ్లు వేస్తాడు. అయినా అలానే చేస్తుంటే ఆద్విక్కి డౌట్ వచ్చి అక్కడికి వెళ్తాడు. అక్కడ ఎవరో లవర్స్ కూర్చుని రొమాన్స్ చేసుకుంటుంటారు. అన్విక అది చూస్తూ వీడియో తీయాలని ట్రై చేస్తుంటుంది. కానీ ఇంకా పూర్తిగా సూర్యుడు రాక అంత క్లారిటీగా రాదు. ఆద్విక్ అది చూసి అన్విక చేయి పట్టుకుని పక్కకి లాగి, ఓయ్ ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మాయి అయ్యుండి ఎవరో రొమాన్స్ చేసుకుంటే సిగ్గు లేకుండా చూడటమే కాకుండా వీడియో తీస్తున్నావు అంటాడు సీరియస్గా. అన్విక ఆద్విక్ నుండి తన చెయ్యి విసురుగా లాక్కుని, హలో మిస్టర్, మైండ్ యువర్ వర్డ్స్, సిగ్గు అది ఇది అని ఓవర్గా మాట్లాడుతున్నావు. అయినా నువ్వెవడు నాతో అలా మాట్లాడటానికి? నేనేమన్నా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో సరసాలు ఆడుతుంటే తీసానా? నోరు మూసుకుని ఇక్కడ నుండి దొబ్బేయ్ అంటుంది పొగరగా. అన్విక దొబ్బేయ్ అనగానే కోపం వచ్చి, ఏయ్ మర్యాదగా మాట్లాడు, ఎక్కువ మాట్లాడేవంటే తీర్చుకెళ్ళి ఓసలు లెక్క పెట్టిస్తా. ఏదోలే అమ్మాయివని మర్యాదగా మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు అంటాడు. అన్విక అంతకంటే సీరియస్గా ఆద్విక్ మీదకి వెళ్తూ, అమ్మాయి అయితే ఏంటండా, నీకు అమ్మాయిలు మర్యాద ఇచ్చే అలవాటు ఉందేమో, నాకు అబ్బాయిలకు అస్సలు మర్యాద ఇచ్చే అలవాటు లేదు. నేను ఇలాగే మాట్లాడతా, ఏం పీకుంటావో పీకో అంటుంది. ఆద్విక్ మీదకు వస్తున్న అన్విక చెయ్యి పట్టుకుని వెనక్కి మడిచి, కొంచెం కూడా ఆడపిల్ల బిహేవ్ చేసే అలవాటే లేనట్లుందిగా, ఎవరితో అయినా పెట్టుకో, నాతో పెట్టుకున్నావు అనుకో నీ పొగరు దించేలా చేస్తా. ఆడపిల్లకి మరీ ఎంత పొగరు పనికిరాదు, కాబట్టి కాస్త మర్యాద నేర్చుకో అని ముందరకు తోసి తన చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని ఆన్లో ఉన్న తన కెమెరాను ఆఫ్ చేసి అన్విక తీసిన వీడియోని డిలీట్ చేసి తన చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. అన్విక వెళ్ళిపోతున్న ఆద్విక్ను చూసి గట్టిగా, యూ ఈడియట్, నా చేయి పట్టుకుంటావా, నాకు పొగరంటావా, ఈసారి కనిపిస్తావుగా అప్పుడు చెప్తా నీ సంగతి అని గట్టిగా అరుస్తుంది. అప్పటికే ఆద్విక్ చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. అన్విక అరుపుకి పక్కనున్న లవర్స్ పైకి లేచి తనను చూసి ఆ అబ్బాయి వెళ్ళిపోతే ఆ అమ్మాయి అన్విక దగ్గరకు వచ్చి, ఏమైంది అన్వి, ఎవరి మీద అలా అరుస్తున్నావు, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. అన్విక అమ్మాయిని ఎగాదిగా చూసి, నేను అడ్డంగా బుక్ చేయాలని నేను ప్లాన్ చేస్తే ఎవడో విధవా దాన్ని చెడగొట్టాడు అంటుంది. ఆ అమ్మాయి, నన్ను బుక్ చేసే ప్లానా, ఏంటి అది అంటుంది భయంగా. అన్విక నవ్వి, నువ్వు దిలీప్ చేసే రొమాన్స్ వీడియో తీస్తూ ఉన్నానే అంటుంది. ఆ అమ్మాయి కోపంగా, రాక్షసి, దొంగ మొహందన, అందుకేనా దిలీప్ వస్తానన్నాడు, జాగింగ్ వెళ్దాం రావే అనగానే ఏం మాట్లాడకుండా వచ్చేసావు అంటుంది. అన్విక నవ్వుతూ, అంతేగా మరి, ఎప్పుడు చూడు మేమే పార్టీ ఇవ్వాలా, నువ్వు ఒక్కసారన్నా ఇచ్చావా, అంతేనా, కాలేజీలో నేను సరదాగా చేసే ర్యాగింగ్ని అక్కడ జరిగే గొడవలన్నీ వీడియో తీసి మా డాడీ చూపిస్తాను బెదిరిస్తున్నావు, అందుకే నీకు ఇలా స్కెచ్ చేశా అంటుంది కనుకొడుతూ. ఆ అమ్మాయి సీరియస్గా, ఒసేయ్ ముందా ఫోన్ ఇవ్వే లేదంటే చంపేస్తా అని వెంటపడుతుంది. ఏంటి నవ్య, ఫోన్ ఇవ్వాలా, ఇస్తా కదా, ఎందుకు ఇవ్వని చెప్పు, కాకపోతే నీకు కాదు మీ మమ్మీకి ఇస్తా అంటూ పరిగెడుతుంది. మన్విత వాటర్లో
పడి తడవడం, ఆ వాటర్ని మింగడం వల్ల నైట్కి ఫుల్ కోల్డ్ చేసి ఫీవర్ వచ్చేస్తుంది. కల్పన కంగారు పడుతూ, మన్వి నీకు ఫుల్ ఫీవర్గా ఉంది, మేడం చెప్పి ఇక్కడ ఏదైనా హాస్పిటల్ ఉందేమో కనుక్కుని వెళ్దాం అంటుంది. మన్విత నీరసంగా, ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ ఏమీ లేవు కల్పన, నేను మార్నింగ్ చూశాను అంటుంది. ఇప్పుడెలా మన్వి, నైట్కి ఇంకా ఎక్కువైతే చాలా ప్రాబ్లం అవుతుంది అని కల్పన అంటుంటే మన్విత మాట్లాడకుండానే అలానే కళ్ళు మూసేస్తుంది. కల్పనకి భయం వేసి ఏం చేయాలో తెలియక వేద్కి కాల్ చేస్తుంది. వేద్ తన ఫోన్లో ఉన్న మన్విత పిక్ చూస్తూ, ఎందుకు మన్వి నేనంటే నీకు అంత కోపం, నువ్వెంత కోపడినా తిట్టినా నువ్వంటే నాకు ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గటం లేదురా, అందరూ నాది పిచ్చి అంటున్నారు మన్వి, కానీ కాదు, నువ్వంటే ప్రాణం, నీకోసం ఏమైనా చేసే అంత ప్రేమ నీ మీద ఉంది అని మాట్లాడుతూ ఉండగా తన ఫోను రింగ్ అవుతుంటే నేమ్ చూసి, ఏంటి కల్పన ఈ టైంలో చేస్తుంది, మన్వితకి ఏమైనా అని అనుకోగానే కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి, కల్పన మన్వికి ఎలా ఉంది, తను బాగానే ఉందా, ఒకసారి తన వాయిస్ వినిపించవా ప్లీజ్ అంటాడు. వేద్ మన్వితకి ఫుల్ ఫీవర్గా ఉందిరా, తను మాట్లాడుతూ అలానే కళ్ళు మూసేసింది, నాకెందుకో భయంగా ఉంది, మేడం చెప్దామంటే తను వేరే బ్లాక్లో ఉండే రూమ్లో ఉంది అంటుంది కంగారుగా కల్పన. వేద్ బాధగా, నేను వస్తున్నా కల్పన, తన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో అని చెప్పి జర్కిన్ వేసుకుని బయటకు వెళ్తాడు. బయట వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. వేద్ జర్కిన్ వేసుకున్నా ఫుల్ చలి పెడుతూ ఉంటుంది. అంత చలిలోనూ మన్విత కోసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అక్కడేమన్నా హాస్పిటల్ ఉందేమో అని అడుగుతూ వెళ్తుంటాడు. అలా అడుగుతూ చాలా దూరం వెళ్ళిపోతాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక మెడికల్ షాప్ కనిపిస్తుంది. అంతే, వెంటనే అక్కడికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుని మన్విత తినిందో లేదో అని తను తినడానికి బ్రెడ్ కూడా తీసుకుని ఫాస్ట్గా పరిగెడుతూ మళ్ళీ హోటల్కి వస్తాడు. వేద్ మన్విత ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి కల్పన అని పిలుస్తాడు. ఆ రూమ్లో మన్విత కల్పనతో పాటు ఇంకో ముగ్గురు ఉంటారు. ఎవరు డిస్టర్బ్ కాకుండా కల్పన వెళ్ళి డోర్ తీస్తుంది. కల్పన, తనతో ఈ బ్రెడ్ తినిపించి ట్యాబ్లెట్ వేయి, ఎక్కడా పాలు దొరకలేదు, అందుకే కొంచెం వాటర్లో అద్ది తినిపించు, త్వరగా మింగేస్తుందని తన చేతికి అన్నీ ఇస్తాడు వేద్. వేద్కి లోపలికి వెళ్ళాలని ఉన్నా అది అమ్మాయిల రూమ్ అని మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని బయట నుండే మన్వితను చూడటానికి ట్రై చేస్తుంటాడు. థ్యాంక్స్ వేద్, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటుంది కల్పన. నేను ఆ లాస్ట్లో ఉన్న బాల్కనీలో ఉంటాను, ఏమన్నా అవసరం అయితే కాల్ చెయ్యి అంటాడు. రేయ్, ఇంత చలిగా ఉంటే బాల్కనీలో ఉంటానంటావేంటి, ఏం అక్కర్లేదు, నువ్వు నీ రూమ్కి వెళ్ళు, ఏమన్నా అవసరం అయితే నేను కాల్ చేస్తాను అంటుంది కల్పన. లేదు కల్పన, మన్వికి ఇలా ఉంటే నేను రూమ్లో ప్రశాంతంగా ఉండలేను, అందుకే అక్కడ ఉంటాను, ప్లీజ్ అర్థం చేసుకో అని కల్పనకి ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. కల్పన మన్వితను మెల్లగా లేపి వాటర్లో ముంచి 2 బ్రెడ్ పీసెస్ తినిపించి ట్యాబ్లెట్ వేస్తుంది. వేద్ బాల్కనీలోనే ఉండి ప్రతి అరగంట ఒక్కొక్కసారి కల్పనకు కాల్ చేసి మన్వితకి ఎలా ఉంది అని అడుగుతూనే ఉంటాడు. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.